షుగర్ సరిపోయింది తాగే. సరిపోనదేటి. మన ఊరికి మంచి రోజులు వచ్చేటట్టు ఉన్నాయి. ఎంపీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. రా ఏంట్రా మీ ఓడి సరాసరి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతున్నాడు? కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేడికి వెళ్తాడు సార్? కొత్త ఎస్ఐ అంట. కొత్త ఎస్ఐయా? ఎవరు బాబు నువ్వు? బయట పోలీస్ స్టేషన్ అని బోర్డు ఉంది. స్టేషనే మరి లోపల పోలీసులు ఉండాలి కదా. డిపార్ట్మెంట్ మొత్తం మీ వెనకాలే ఉంది బాబు. ఓడి అమ్మ పోలీస్ సెలక్షన్ అప్పుడు కూడా పరిగెత్తలేదు కదా. మీరు పోలీస్ నేను అనుకోలేదు సార్. ఊర్లో కూడా ఎవరు అనుకోరు సార్. అందుకే హెడ్ గారు రెంట్ కూడా నిన్న మీకు రెంట్కి ఇచ్చారు సార్. ఇప్పుడు మీరు ఎస్ఐ కదా సార్, ఆ రెంట్ కూడా రాదు సార్. దీని అమ్మ ఏదో గోలా. ఏం మెటీరియల్స్ అయ్యా మీద నుంచి బల్లులు పడుతున్నాయి. రేయ్ నువ్వు ఇచ్చే 500కి బల్లి పడక బంగారం వచ్చి పడిద్దంట్రా ముస్కా. ఏంటయ్యా ఖైదరు కూడా డిమాండ్సా? వాడు కిరాయి రౌడీ కాదు సార్, కిరాయి కొంటున్నాడు. అంతా పాత్రో గారు ప్రోత్సాహం. అందులో కమిషన్ తప్పట్లేదా నువ్వు? బ్రతకాలి కదా పాత్రో గారు. అబ్బా ఏం యాక్టింగ్ రా. ఈడు బతుకు జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సినాడు, నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు సార్. మీరు నాకు కనెక్ట్ అయ్యారా, జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్? ఇప్పుడు ఇంపార్టెంటా? అసలు సెల్ రెంట్ కి ఇవ్వడం ఏంటయ్యా? సారీ సార్, అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్ లో ఉన్నాం. బార్డర్ లో బతుకులు. బాధపడకండి పాత్రో గారు. వచ్చిందండి వయ్యారి. పాత్రో అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్. డ్యూటీలో బాబు పోతే చేతికిచ్చారు లాటి. పేరు వల్లి. తన పేరు రాయాలంటే అందులో 2 ఎల్ల ఉంటాయని కూడా తెలియదు. వెనక్కిలు గో బ్యాక్. వెనుకుండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా, వెనుకబడేలా చేయకూడదు. వల్లి డోంట్ గో బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. నా జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమ్మా. ఓకే సార్. పాత్రో ముందు నువ్వు ఫీల్ అవ్వడం మానేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు. చెప్పడానికి ఏముంటాయి సార్? అంటే జీరో క్రైమా? నీరో క్రైమ్ సార్. వాడు ఎలాంటోడంటే ఈ పాత్ర గురించి పాత్రనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్. ఆ పాత్ర గారు రండి. Come on. మా 10 గ్రామాలకున్న ఏకైక షాపింగ్ సెంటర్ ఈ బొగ్గుల దెబ్బ. అబ్బా ఇది వస్తుందేంటి? వరే గంగా దొంగ సచ్చినోడా, వారమైందిరా నా దగ్గరకు వచ్చి వెళ్ళి డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? అదేంటి నువ్వు ఇస్తావు అనుకున్నా. నీ బతుకు తగలడా. గంగా సార్ సారీ సార్, నాకు పాత్రో గారి లాగా రెంట్కి ఇవ్వడానికి పై పోర్షన్ లేదు కదా సార్, అందుకే. ఏంటి పాత్రో? బతకలు కదా సార్. అరే అబ్బులు పక్క ఎస్ఐ గారు వచ్చారు, లింగ తెచ్చు. ఓ ఎస్ఐవా, ముందు చెప్పలేదుగా. ఏంటి నేను ఇప్పుడు వీడికి చెప్పి రావాలా? చెప్పి రావాలా? ఆ, అవును సార్, కనీసం నాకు కూడా చెప్పలేదేంటి మీరు? మన స్టేషన్ కూడా ఇంటిమేషన్ రాలేదు వస్తున్నట్టు. మనం ఇడ్లీ దోశలు వేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్? మీకు కనెక్ట్ అవుతాను సార్. అవుతావు అవుతావు. అవుదా అవుదా. ఇంతకీ మనది ఏ బ్యాచ్ సార్? ఒక అరకేజీ ఆ బ్యాచ్ ఎవరు? అడిగించుకుంటూనే ఉంటావేంటి మళ్ళీ మళ్ళీ? పైడి తల్లి అనవసరంగా కనింది వాడి తల్లి. లేచే నువ్వైనా కనుకరించచ్చు కదే. నీకేలాగో మొగుడు లేడు, దానికి ఇంట్లో మగాడు లేడు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఒప్పుకోండి. తాళాలు తీసేద్దా. గంగా ఈ బండ్లేంటమ్మా? బలిసిన వాళ్ళే సార్, రేవు పార్టీకి వెళ్తున్నారు. మన ఊర్లో రేవ్ పార్టీయా? పోలీస్ పర్మిషన్ ఉందా పాత్ర? మనల్ని ఎవరు అడుగుతారు సార్? మనం ఏం అడుగుదాం పదా. రైస్ మిల్ లో రేప్ పార్టీయా? సూపర్. పర్మిషన్ ఎవరు ఇచ్చాడు పట్నాయక్? కోరుకో పార్ట్నర్, ఈ ఐడియా ఇచ్చిందే నువ్వు కదా.
సారీ మై మిస్టేక్. ఆ రేవ్ పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు, డ్రగ్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు. డ్రగ్సా? ఐడియా కొడతావిట్రా. డ్రగ్స్ చేయమని నేను నీకు చెప్పానంట్రా ఎర్రి పువ్వా. నీ అబ్బా నువ్వే కదా చెప్పింది. నీకెప్పుడు చెప్పాను రా హౌలేగా. నాకంటే నాకదు నీరోకి. అంటే దీని ఎంతరా మీరు ఉన్నాడా? అంటే నీకు తెలీదా? నాకులా తెలుస్తుంది బే. ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడా? అప్పుడు నాయకు ఐక్యూ అందట్లేదు నీరో. నువ్వేమో ఆ సైతాన్ గడి బిజినెస్ మాట్లాడతావు, వాడేమో బిజినెస్ కి పక్క పెట్టిపోయాడు. ఇప్పుడు నీకే వార్నింగ్ ఇవ్వడానికి డైరెక్ట్ గా వస్తాడు ఇంటికి. వార్నింగ్ అయినా ఇవన్నీ మనకెందుకు సార్, పోలీసులు చూసుకుంటారు కదా. అవునరా. సారీ సార్, మర్చిపోయాను. హీరో ఇల్లు అట్టు కదా, స్టేషన్కి వెళ్తున్నాడు ఏంటి? వాడేట్రా. ఏదో జరిగిద్ది అనుకుంటే ఏమీ జరగనట్టు ఆడుకుంటాడేంటి సార్? శాసనాల గ్రంథం తెప్పించాలి, స్టేషన్కి ఏదో ముప్పు రాబోతుంది. వచ్చింది సార్. హాయ్ నీరవ్, ఓ మ్యాచ్ వేసుకుందామా? అస్సలు మ్యాచ్ అవ్వట్లేదురా. రేపాటిలో రెచ్చిపోయి నా మనుషుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదే. వార్నింగా? అది ఫస్ట్ ఇచ్చేసాను కదా. ఫస్టే ఇవ్వడం ఏంట్రా? ఫస్ట్ డ్రగ్స్ ఐడియా కదా ఇచ్చావు, తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నావు. అందుకని రే పార్టీ పెట్టా. దానికి నువ్వే- అరే, నీరో 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 నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆర్డర్ అది కాదు, నేను చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. విను. ఫస్ట్ ఈ ఊరు వచ్చా, ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది. అతని పేరు హీరో. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి పరిచయం చేసుకున్నాను. హలో సార్, నా పేరు సాయినాథ్, కొత్తగా వచ్చిన ఎస్ఐని. సడన్ గా రేస్ మిల్లో రేట్ పార్టీ అని చెప్పారు. వెళ్ళి చూస్తే డ్రగ్స్ అమ్ముతున్నారు. మీరు షాక్ అయిపోయా. కోర్టు నీ పేరు బయటకు వచ్చింది, నా బండి నీ ఇంటికి వచ్చింది. అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చా. కొత్తగా డ్రగ్స్ ఏంటి, ఇవన్నీ ఆపేసాయి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇది ఆర్డర్. ఫస్ట్ వార్నింగ్స్ ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో. ఫుల్ క్లారిటీ. ఫుల్ కన్ఫ్యూజన్.